శ్రీమాత్రే నమః. తర్వాత నామము మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. మహాకామేశ అంటే మహాకామేశుని నయన కన్నుల నిడు, కుముద కలువ పువ్వులకు ఆహ్లాద ఆనంద వికాసాన్ని కలిగించు, కౌముది అంటే వెన్నెల వెల్లువాని. అంటే మహాకామేశుని కన్నులు అనే కలువలకు కార్తీక పున్నమి నాటి వెన్నెల వంటిది అని. అంటే మహాకామేశుని కన్నుల కలువలకు ఆహ్లాద వికాసం కలిగించు వెన్నెల వెల్లువ, కామేశుని చూపు ద్వారా భూమి ఆనందానికి కారణమైన ఆహ్లాదకరమైన వెన్నెల వెల్లువ, కామేశుని జిజ్ఞాసుకు సంతోషం కలిగజేయు జ్ఞాన స్రవంతి అని ఈ నామానికి అర్థం చెబుతున్నారు. మహాకామేశుని కలువలు అయితే కలువలకి ఆహ్లాదం ఎవరిస్తారు? వెన్నెలు ఇస్తుంది కదా, చంద్రుని వెన్నెలు ఇస్తుంది. అలాగా ఒకవేళ కామేశుని శివుని కళ్ళు కలువలు అనుకుంటే అమ్మవారు ఒక వెన్నెల్లాగా ఆనందాన్ని ఇస్తారట. అలా అమ్మవారు అలా ఆనందాన్ని ఇస్తారు కాబట్టి ఏం చెప్తున్నారు? మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది అని అంటున్నారు. నెక్స్ట్ భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి. భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానాన్ని భేదించినట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము. అంటే భక్తుల మనసులో ఉండే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అంతే కదా, అమ్మవారి కాళ్ళు ఎప్పుడైతే పట్టుకుంటామో మనకి జ్ఞానాన్ని ప్రసాదించి మనలో ఉన్న అజ్ఞానాన్ని అమ్మవారు తీసివేసేస్తారు. అజ్ఞానము, భ్రమ, బంధము ఇవన్నీ మనసుకు పట్టిన మలినాలు. భక్తుల హృదయాల్లో తమో గుణాన్ని పోగొట్టి సూర్యప్రభల వలె జ్ఞాన జ్యోతులు వెలిగించేది అమ్మవారే. అలాగే మనలో ఉన్న తమో గుణాలు ఉన్నాయంటే, తమో గుణం అంటే ఏంటి? ఏదో అలసత్వము, ఎప్పుడు ఏదో నిద్రపోవాలని, ఏమాత్రం జ్ఞానం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అజ్ఞానంతో ఉంటూ ఉంటాడు, పనులు చేయకుండా నిద్రపోతూ సోమరిపోతులా ఉంటూ ఉంటాడు. అలాంటివన్నీ లేకుండా ఎవరైతే సాధనలో ఉంటారో, అమ్మవారిని పట్టుకుంటారో, మనకు తెలియకుండా మనమే ఇంకా ఎక్కువ ఉత్సాహంగా తయారవుతాం. తమో గుణం పోతుంది మనలో. అలా అమ్మవారంట తమో గుణం అనే సూర్యప్రభల వాళ్ళని ఆ జ్యోతిని వెలిగిస్తారట మనలో, ఆ తమో గుణాన్ని పోగొట్టే దానికనమాట. తన భక్తుల యొక్క అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞాన జ్యోతులను అందించేది పరమేశ్వరి. అందుచేతనే భక్త హార్దతమో భేద భానుమద్భాను సంతతి అని చెప్పబడుతున్నారు అంటున్నాం. మన హృదయంలో ఉన్న అంధకారము అనే అజ్ఞానాన్ని భేదించినటువంటి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము, అంటే అజ్ఞానంతో కూడిన సూర్యకిరణ పుంజము అమ్మవారు ప్రసరింపచేస్తారు. కాబట్టి మన హృదయంలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. అలా చేసే అమ్మవారిని కాబట్టి అమ్మని భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి అని చెప్తున్నారు. నెక్స్ట్ శివదూతి అంటే శివుని దూతగా పొందింది. మార్కండేయ పురాణంలో శివుణ్ణి దూతగా పంపింది కాబట్టి ఆ పరమేశ్వరి శివదూతి అని ప్రసిద్ధి చెందింది అని చెప్పబడింది. భక్తులు పరమేశ్వరుని చేరాలంటే శివునిలాగా విరాగులు కావాలి, సర్వస్యాన్ని త్యజించాలి. అందుచేతనే జీవాత్మ పరమాత్మను చేరటానికి వైరాగ్యం కావాలి అని చెప్పడానికి ఇక్కడ శివుడు దూతగా వెళ్ళాడు అని చెప్పబడుతోంది. షోడశ నిత్యంలో 7వ నిత్య శివదూతి. పుష్కర క్షేత్రంలో శివదూతి అనే దేవత ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? మనం సప్తశతి చదివితే అమ్మవారి భాగవతంలో ఒక చోట రాక్షసుల్ని దగ్గరికి అమ్మవారు శివుడిని దూతగా పంపిస్తారనమాట. అలా పంపించడం వలన స్వామివారికి ఏమని పేరు వచ్చింది? శివదూతి అని పేరు వచ్చిందనమాట. అదే కాకుండా జీవాత్మ పరమాత్మను చేరడానికి వైరాగ్యం కావాలి. మనం ఉన్నామంటే పరమాత్మను చేరాలి. మనలో ఉన్న ఆత్మ పరమాత్మను చేరాలంటే ఏం కావాలి? ముందు వైరాగ్యం కావాలి కదా. బాహ్య ప్రపంచాన్ని విడవాలి. విడినప్పుడే మనకి వైరాగ్యం వచ్చినప్పుడు అప్పుడు అంతర్ముఖమై మనలో ఉన్న పరమాత్మను చేరగలుగుతాం అనమాట. సో అలా చేసే ఎవరు? అమ్మవారి చేస్తారనమాట. ఎందుకంటే అలాగా చేయాలంటే మనం శివునిలాగా విరాగులు అవ్వాలిట. భక్తులు పరమేశ్వరుని చేరాలంటే శివునిలాగా విరాగులు అవ్వాలట. ఆయన వైరాగ్యంతో ఉన్నాడు. మనం కూడా అలాంటి వైరాగ్యాన్ని పొందితే కనుకనే మనం శివుని చేరగలుగుతాం అంట. సో అలాగా మనల్ని విరాగులుగా చేసి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసరింపచేసి మనల్ని ఆ పరమాత్మలో లీనం చేయడం ఎవరు చేస్తున్నారు? అమ్మవారు చేస్తున్నారు. అందుకని అమ్మనేమంటున్నాము? శివదూతి అంటున్నాం అనమాట. రెండోది శివారాధ్య అంటే శివునిచే ఆరాధింపబడినది.
బ్రహ్మాండ పురాణంలో శివోపియాం సమారాజ్య ధ్యాన యోగ బలేన చ ఈశ్వర సర్వ సిద్ధీనాం అర్ధనారీశ్వరో భగవత్. శివుడు ధ్యానంతో ఆ పరమేశ్వరి బాగా ఆరాధించి సర్వసిద్ధులకు ప్రభువైనాడు, అర్ధనారీశ్వరుడైనాడు అని చెప్పబడుతోంది. ఒక దాంట్లో ఏమని చెప్తున్నారట, శివుడు ధ్యానం చేసి ఆ పరమేశ్వరిని ఆరాధించడం వలనే సర్వసిద్ధులు స్వామివారికి వచ్చాయట. అంటే అమ్మవారిని ధ్యానించడం వలనే శివునికి సిద్ధులు వచ్చాయట. అలా అమ్మని ధ్యానించి అమ్మవారిలో సగం ఈయనయ్యాడట, అందుకని అర్ధనారీశ్వరుడట. అందుకని శివారాజ్య, శివునితే ఆరాధింపబడినది అమ్మవారు అని చెప్పబడుతుంది అనమాట. నెక్స్ట్ శివమూర్తి. శివుని యొక్క మూర్తి అంటే స్వరూపము. శివుడే స్వరూపంగా గలది. శివశక్తులకు భేదం లేదు. శివుడు లేక శక్తి లేదు, శక్తి లేక శివుడు లేడు. శివుడు మంగళప్రదుడు కాబట్టి శివమూర్తి అంటే మంగళాలే మంగళాలే రూపంగా ధరించి ఉన్నదని. ఇక్కడ ఏమంటున్నారు, శివమూర్తి అంటే అమ్మవారి రూపము అయ్యవారి రూపం ఒకటేనంట. శివుడి రూపంలానే ఉంటారట. శివమూర్తి అంటే శివుని లాగానే రూపం ఉంటుందంట. ఇద్దరికి భేదమేమి లేదు అంటున్నారు. శివుడే శక్తి, శక్తే శివుడు కదా, అందుకని ఇద్దరు ఒకలాగానే ఉంటారని. శివుడు అంటే ఏంటి, మంగళం కదా, అలాగే అమ్మవారు ఏంటి, అమ్మవారు కూడా మంగళం. అంతా అమ్మ అంతా మంగళమే కదా, అన్ని మంగళాలు కలిస్తేనే అమ్మవారి రూపం. సో శక్తికి రూపం ఉండదు, శక్తిమంతుడైన శివుని రూపమే శక్తి రూపము. అందుచేతనే శివశక్తులకు భేదం లేదు. అయితే పర్టికులర్ గా అమ్మవారికి శక్తికి రూపం ఉందా అంటే ఆ శక్తికి రూపం లేదంటున్నారు. శక్తిమంతుడైన శివుని రూపమే శక్తి రూపము. అయితే శివుడు ఒక్కడే రూపంగా ఉన్నాడంటే శివుడు ఒక్కడే కూడా ఏ పని చేయలేరంటారు. ఆ శివుడిలో ఉన్న శక్తి అమ్మవారు ఉన్నారు కాబట్టి ఆయనలో కూడా శివత్వం ఉందన్నమాట, మంగళత్వం ఉంది. అలాగా శివుడు శక్తి కలుపున్నారు, శక్తి శివుడు కలుపున్నారు. వీళ్ళు లేకుండా వాళ్ళు లేరు, వాళ్ళు లేకుండా వీరు లేరు. సో ఇద్దరు రూపాలు ఒకటే అనమాట. అందుచేతనే శివశక్తులకు భేదం లేదంటారు, వారిద్దరూ ఒకటే. ఆ కారణం చేతనే పరమేశ్వరి శివమూర్తి అనబడుతుంది. అందుకని ఏమంటున్నారు, శివమూర్తి అని అంటున్నారు అనమాట. శివుడే అమ్మవారి రూపం అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి, శివంకరి అంటే శుభాలను చేకూరుస్తుంది. అంతే కదా, మనలో ఉన్న అజ్ఞానం అవన్నీ తొలగిస్తే ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే అంత మంగళమే కదా, అన్ని శుభాలే జరుగుతున్నాయి. అందుకని అమ్మవారిని ఒక్కసారి పట్టుకున్నాక ఇంకా అశుభం అని ప్రసక్తే లేదు, అన్ని శుభాలే జరుగుతాయి. అలాగ మనకి ఎప్పుడు మంచి శుభాలని కలిగిస్తారు కాబట్టి అమ్మని ఏమంటున్నాం, శివంకరి అని అంటున్నాము. నెక్స్ట్ శివప్రియ అంటే శివునకు ప్రియురాలు. శివుడు ప్రియుడిగా గలది. తన మూర్తి యందు తనకు ప్రేమ ఉండడము సహజము. ఆ పరమేశ్వరి శివమూర్తియే కాబట్టి శివప్రియ అనబడుతోంది. ఆ శివప్రియ అంటే శివుడికి ఆమె ప్రియురాలు, అలాగే ఆమెకు శివుడు అంటే ప్రియుడు. రెండు రకాలుగా కూడా కదా, ఈమెకి ఆయన అంటే ప్రీతి ఉంది, అలాగే ఆయనకి ఈమె ప్రీతి ఉంది. ఎందుకంటే ఇద్దరు ఒకే రూపం కాబట్టి, ఇద్దరు ఒకరి నుంచే వచ్చారు కాబట్టి. అందుకని ఏమంటున్నారు, వాళ్ళిద్దరు వేరు వేరు కాదు కాబట్టి ఇద్దరి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది అని చెప్తున్నారు. శివ అంటే శుభము అని అర్థం కాబట్టి శుభమైన మంగళకరమైన కార్యాలు యందు ప్రీతి కలది. అలాగే అమ్మవారికి శివ అంటే మంగళం అని ఎలా అర్థం ఉంటుందో అలాగే అమ్మవారికి కూడా మంచి పనులు ఉన్న చోట శుభంగా మంగళం ఉన్నవి అమ్మవారికి నచ్చుతామంటే అమంగళం ఏమో అమ్మకి నచ్చవు. సో అమ్మ ఎప్పుడు ఎక్కడుంటారు, శుభంగా మంగళకరంగా ఉన్న చోట ఉంటారు అన్నమాట. శివుడితో ఐక్యం పొందుతుంది కాబట్టి శివప్రియ అనబడతారు. అమ్మ ఎప్పుడు శివుడితో ఐక్యంగానే ఉంటారు కదా, శివునిలోనే కలిపి ఉంటారు. అమ్మ సెపరేట్ గా ఏమి ఉండరు, వేరే వేరేగా ఉండరు. అలాగే నిన్నెప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనము ఇద్దరు సగంగా ఉంటారు. అర్ధనారీశ్వరులు అన్నప్పుడు ఏదో సగభాగం అమ్మ సగభాగము అయ్యవారు అని కాకుండా ఆ మొత్తం శరీరంలో ప్రతి అణువులోనూ సగం శివుడు సగం శక్తి ఉంటారని కూడా చెప్పుకున్నారు అనమాట. సో అర్ధనారీశ్వరుడు అంటే టోటల్లీ ఒక ఎడం భాగం అంతా అమ్మ, కుడి భాగం అంతా అయ్య అనేది ఒక రూపం. అది పక్కన పెడితే మామూలుగా కూడా ఏమంటారంటే ఇద్దరు కలిపి ఎలా ఉంటారట, ప్రతి అణువులోనూ ఇద్దరు సగం సగం అయి ఉంటారట. సో అలా కూడా చెప్పబడుతోంది. నెక్స్ట్ శివపర, శివుని పరమావధిగా కలిగింది. అమ్మవారికి ధ్యేయము, లక్ష్యము, పరమావధి శివుడే. అమ్మకి ఏంటంట, ధ్యేయం ఏంటి, అయ్యవారే, లక్ష్యము అయ్యవారే, పరమావధి అయ్యవారే. అందుకని ఏంటి, అమ్మ శివుడినే పరమావధిగా కలిగి ఉన్నారట. ఆ పరబ్రహ్మ అయిన సదాశివుని యందు అమ్మవారికి అంత నిష్ట.
మనమందరూ అమ్మవారిని కొలిస్తే అమ్మవారు ఎవరిని కొలుస్తారు? శివుని కొలుస్తూ ఉంటారు. శివుని అందే అమ్మవారి దృష్టి ఎప్పుడూ ఉంటుందన్నమాట. అందుకని ఏమంటారు? శివపర అంటున్నారు. ఎప్పుడు ఆ శివుడికి ఆమె పరమావధిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ శిష్టేష్ట అంటే శిష్ట అయిన జనుల అనగా సజ్జనుల యందు ఇష్టం కలిగి ఉంటుంది. శిష్టుని యందు ఇష్టం కలిగి విహిత కర్మల యందు ఇష్టం కలిగి ఉంటుంది. శిష్టేష్ట అన్నప్పుడు 2 రకాల కర్మలు కనిపిస్తాయి. అంటే విహిత కర్మలు శిష్టాలు, ఇష్టాలంటే ప్రియమైనవి. ఈ 2 కర్మల యందు ప్రీతి కలది. విహిత కర్మలచే పూజించబడుతుంది. పరమేశ్వరి పూజా విధానం చెబుతూ వర్ణాశ్రమ ధర్మాల్లో చెప్పబడిన ప్రకారము పరమేశ్వరికి అర్చించేదే పూజ, అంతేకాని గంధము పూలు అర్చించడం కాదు. ఆచారం నుంచే ధర్మం పుడుతుంది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు అని బృహన్నారదీయంలో చెప్పబడింది. విశిష్ట సూత్రాలు అవయవ చాపల్యం లేనివారు, వంశపారంపర్యంగా వేదాధ్యయనం చేసేవారు, వేదాలని ప్రమాణంగా తీసుకునేవారు శిష్టులు అనబడతారని చెప్పబడుతోంది. అటువంటి శిష్టులసే పూజించబడేది. శిష్టులు అంటే ఇష్టపడేది. తేలిగ్గా చెప్పాలంటే శిష్టులు అనగా సదాచార సంపన్నులు. వారి యందు వారి ఆచారాల యందు ప్రీతి కలిగి ఉంటారు. అమ్మవారికట సదాచారం ఎవరికి ఉంటుందో, ఆచారాలు సరైన ఆచారాలు ఎవరికి ఉంటాయో వాళ్ళంటే అమ్మవారు ప్రీతి చెందుతారంట. సదాచారం అంటే ఏమో మనం ఏం చేయాలో అవి సరైన ధనంబద్ధంగా, లేకపోతే వేదాల్లో ఏం చెప్పారు ఇవి కొన్ని పూజా విధానాలు ఉంటాయి. లేకపోతే మనం పంచాక్షరాలు చెప్పుకుంటున్నాం. అలాగా ఏమన్నా మనం కాస్త ఆచారంగా ఉంటే అది అమ్మవారికి నచ్చుతుందంట. అలాగే సదాచార సంపన్నులు కూడా బ్రహ్మజ్ఞానులు శిష్టస్తులు అనబడతారు. అటువంటి వారి యందున్నది వారి యందు ప్రీతి కలది కాబట్టి ఆ పరమేశ్వరి శిష్టేష్ట అనబడుతోంది. ఆ సదాచారంలో కూడా బ్రహ్మజ్ఞానులు ఉంటారట. ఇంకా మంచి లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం తెలుసున్న వాళ్ళు, వాళ్ళని శిష్టేష్ట అంటారట. అలాగా బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళంటే అమ్మవారికి ఇంకా ఇష్టమట. అందుకని అమ్మని ఏమంటున్నాము? శిష్టేష్ట అని అంటున్నామంట. శిష్ట పూజిత, శిష్టుల చేత పూజించబడేది. సదాచార సంపూర్ణచే పూజించబడతారు. స్మృతులు చెప్పిన ప్రకారము నియమనిష్టలచే పూజించబడుతుంది. అందుచేతని శిష్ట పూజిత అనబడుతుంది. ఏవైతే మన వేదాల్లో, పురాణాల్లో, స్మృతులు చెప్పారో ఆ రకంగా గనక మనం పూజిస్తే అమ్మవారికి అది నచ్చుతుందంట. వాళ్ళని ఏమంటున్నారట? అలా పూజ చేసే వాళ్ళని శిష్టులు అంటారట. అలా శిష్టుల చేత పూజించబడతారు కాబట్టి అమ్మని శిష్ట పూజిత అంటారట. అప్రమేయ, కొలవటానికి వీలైనది. బ్రహ్మనిష్టాదుల చేతనే కొలవబడుతుంది, అంతేకాని ఇతర చేత కొలవడానికి వీలు కానిది. మనం ఏమన్నా అమ్మని కొలవగలమా? దేశం కాలం ఎలా చూసినా అమ్మవారి దేనికి లొంగే ఇది కాదు కదా, ఇంత అని చెప్పడానికి ఏం ఉండదు. అమ్మవారు అంతటా వ్యాప్తి చెంది ఉంటారు. అన్నిటిలోనూ ఉన్నారు, అన్ని సమయాల్లోనూ ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. సో అమ్మని ఏమన్నా పరిమాణం ఇంత అని చెప్తామా అంటే చెప్పలేము. అందుకని కొలవడానికి ఏమన్నా వీలుందా? వీలు లేదంటున్నారు. ప్రమేయము అంటే పరిమాణం అని అర్థం. అప్రమేయము అంటే పరిమాణము లేనిది అని అర్థము. అప్రమేయ పరిమాణం లేనిది, అపరిమాణము. ఆ పరమేశ్వరుని కొలవాలి లేక ఆమె గురించి తెలుసుకోవాలి అంటే ఇంద్రియ జ్ఞానము చాలదు. ఇప్పుడు కొన్ని ఉన్నాయంటే ఈ సైన్స్ అవన్నీ, బయట జ్ఞానం, విజ్ఞానం తెలుసుకోవాలంటే ఇంద్రియ జ్ఞానం సరిపోతుంది. కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాము, లేకపోతే ఇలా స్పర్శ ద్వారా తెలుసుకుంటాము. ఇవన్నీ వేడా, చలవా, లేకపోతే గాలి వేస్తుందా లేదా, ఇవన్నీ కొంత జ్ఞానం తెలియాలంటే జ్ఞానేంద్రియ పనికి వస్తాయి. కానీ ఈ అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే ఇంద్రియ జ్ఞానం పనికొస్తుందట, అది సరిపోదు అంటున్నారు. ఇంద్రియాతీతమైన జ్ఞానం కావాలి. సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ, అదేవి స్వరూపము అనంతమైంది కాబట్టి ఆమె అప్రమేయ అనబడుతోంది. పరమేశ్వరుని గురించి తెలుసుకోవాలంటే ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలు చాలవు. అలాగే అమ్మవారిని తెలుసుకోవాలంటే ప్రత్యక్షంగా తెలుసుకోలేము. అనుమానం మేబీ ఇలాగేమో అలాగేమో అంటారు చూడు, అది కూడా సరిపోదు. సో అమ్మవారికి అలాంటి వాటితో దేనితోనూ మనం అమ్మ గురించి ఏం చెప్పలేమంటున్నారు. వీటన్నింటికీ అతీతమైంది. అన్ని ప్రమాణాలకు ఆమె సాక్షి, అందుచేతనే ఆమె అప్రమేయ అనబడుతోంది. అయితే వీటన్నిటి వలన కొలవు లేకపోతున్నాం కాబట్టి వీటన్నిటికన్నా అతీతంగా ఉన్నారు కాబట్టి ఆమె అన్ని ప్రమాణాలకి ఆమె సాక్షి.
అయితే ఇలా ఈ వీటికి అన్నిటిని కొలవలేకపోతున్నాం, చూడలేకపోతున్నా అంటే దీంతో మనం అమ్మని పట్టుకోలేకపోతున్నాం, కానీ అమ్మ మనల్ని పట్టుకోలేరు. అంటే అమ్మకి మనం అందరూ అన్నీ తెలుసు. మనం ఎప్పుడేం చేసాము ఏంటి, ఇప్పుడేంటి, ఆ తర్వాత ఏంటి, విశ్వం కూడా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు లేనైపోద్ది, ఇవన్నీ అమ్మ తెలుసు. సో అమ్మ గురించి మనం తెలుసుకోలేకపోతాం, కానీ మన గురించి అంతా అమ్మ తెలుసుకుంటారు. ఎందుకు? అమ్మ సాక్షిగా నిలబడతారు, ఎప్పుడు అమ్మ సాక్షిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? అప్రమేయ అంటున్నారు. అమ్మకి ప్రమాణాలు ఏమి మనం పట్టుకోలేం, కానీ అమ్మ మాత్రం మనల్ని అన్ని రకాలుగా ప్రమాణాలు తీసుకోగలుగుతారు. స్వప్రకాశ అంటే ఆత్మ కన్నా వేరుగానే ప్రకాశం కలది, స్వయంగా ప్రకాశించేది. పరమేశ్వరి స్వం జ్యోతి, స్వయం ప్రకాశ రూపిణి. సూర్యచంద్రాదితరులకు ప్రకాశాన్ని ఇచ్చేదే కానీ ఆ దేవికి ఎవరి వలన ప్రకాశం కలగదు. అందుచేతనే ఆమె స్వప్రకాశురాలు అనబడుతోంది. కట్టెలు స్వయంగా కాలలేవు, వాటికి అగ్ని సాయం కావాలి. అలాగే అగ్ని, సూర్య, చంద్రులకు కూడా ప్రకాశాన్ని ఇచ్చేది అమ్మవారి. అమ్మవారు స్వయంగా ప్రకాశితురాలు, కానీ మిగిలిన కొన్ని ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇలా చెప్తాం కదా, ఇవి కూడా ప్రకాశిస్తున్నాయని చెప్తున్నాం, కానీ ఇక్కడ ఏమంటున్నారు? అయ్యి స్వయంగా ప్రకాశించమంటున్నారు. ఇప్పుడు కట్టే మండుతుంది అంటే దానికి మనం కాసేంత అగ్ని తగిలిస్తే అప్పుడు మంట స్టార్ట్ అవుతారు. దానికి అది రగలదు కదా, ఎప్పటివరకు అగ్ని తగలదో అది రగలదు. అలాగనే అమ్మవారి అమ్మకున్న కాంతి వీటికి ఇస్తేనే అప్పుడు ఇవి ప్రకాశించడం మొదలు పెడతాయట. అది సూర్యుడు అవని, చంద్రుడు అవని, లేకపోతే అగ్ని అవని, అందరికీ అమ్మవారి నుంచి ఇవి అందుతాయట. అందుకని అమ్మనేమంటున్నామంట? సుప్రకాశ అంటున్నామంట. ఆమె అఖండ జ్ఞాన స్వరూపిణి, ఆత్మస్వరూపిణి. కఠోపనిషత్తులో చెప్పినట్లుగా నత్ర సూర్యో భాతి నత్ర చంద్ర తారకము. ఆత్మ ఉండే చోట సూర్యుడు ప్రకాశించడు, అక్కడ చంద్రుడు గాని నక్షత్రాలు గాని ప్రకాశించవు. దేని వల్ల సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నారో అదే ఆత్మ. జగత్తులో చైతన్యము, జడము అని రెండు పదార్థాలు ఉన్నాయి. కంటికి కనిపించేవన్నీ జడ పదార్థాలే, వీటికి చలనం లేదు. ఆత్మ చైతన్యము, అది కంటికి కనిపించదు, స్వయం ప్రకాశం కలది. ఇక్కడ ఏమంటున్నారు? రెండు రకాల వస్తువులు ఉంటాయట. ఒకటేంటి, మనం కళ్ళతో చూస్తాము అంటే చూసేవన్నీ జడమంట. ఏదైతే మనం చూడలేకపోతాము అది చైతన్యం అంట. ఇప్పుడు మనం ఉన్నాం, నన్ను చూస్తుంటే నాకు చైతన్యం ఉంది కదా, నన్ను జడమని ఎలా అంటారు అంటే ఈ శరీరాన్ని చూస్తారు. ఈ శరీరం ఏంటి? జడము. ఎందుకంటే ఇందులో ఈ చైతన్యం ఎప్పటి వరకు ఉంటుందో, అమ్మ ఎప్పటి వరకు ఉంటారో అప్పటి వరకు నాలో చైతన్యం ఉంటుంది. అమ్మ ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోతారో, ఆత్మ అనేది పక్కకి వెళ్ళిపోతుందో అప్పుడు నా శరీరం అంతా జడం అని అప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంది కదా. ఎందుకంటే అప్పుడు ఇంకా దాంట్లో ఇంకా చైతన్యం ఏమి ఉండదు. అలాగా మనం ఏమన్నా చూస్తున్నామంటే చూడగలిగే ప్రతి వస్తువు జడమే. అందులో చైతన్యం ఏమన్నా ఉంది లోపల అంటే అది మాత్రం అమ్మవారు అనమాట. శుద్ధ చైతన్యం లోపల ఉన్నారు. ఉన్నారు కాబట్టి నేను కదలడం, మాట్లాడడం, వినడం, చూడడం అన్ని చేస్తున్నాను. ఇన్ని రకాల కార్యక్రమాలు కూడా ఎప్పుడైతే ఆత్మ అనే అమ్మవారు నా నుంచి దూరం వెళ్ళిపోతారో వెంటనే ఇవన్నీ ఆగిపోతాయి. మరి ఇన్ని జరుగుతున్నాయి కదా, చూస్తున్నాను, వింటున్నాను, మాట్లాడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, మరి అన్ని ఒకసారి ఆగిపోయింటే ఇదంతా జడమే అనమాట. ఇదంతా ఏదో ఒక మిషన్ లో చూడండి, ఏదో బ్యాటరీ వేస్తే బ్యాటరీ ఉన్నంతసేపు పనిచేస్తుంది, బ్యాటరీ అయిపోగానే మొత్తం అంతా పనిచేయడం మానేస్తుంది. లేకపోతే ఆ బొమ్మ ఏదో సౌండ్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఎన్ని రకరకాలు చేస్తుంది కదా. మరి ఏమైంది? అంత తిరుగుతుంది కదా అంటే అది బ్యాటరీ ఉన్నంతసేపే తిరుగుతుంది. అలాగా మనలో ఆ ఆత్మ అనే ఆ చైతన్యం ఉంటేనే ఈ జడ పదార్థం కదులుతోంది, లేకపోతే ఇది కదలదు అనమాట. అందుకని ఏమంటున్నారు? అమ్మ మాత్రమే స్వప్రకాశరాలు, ఆమె స్వయంగా ప్రకాశిస్తారు. తప్పితే మిగిలినవన్నీ అది సూర్యుడవని, చంద్రుడవని, మనిషి అవని, జీవవని, ఏమైనా అవని అన్ని కదలాలి అంటే మాత్రం ఖచ్చితంగా అమ్మవారి నుంచి ఆ ప్రకాశం కాసింత దానికి తగలాలన్నమాట. అమ్మ నుంచి ఆ చైతన్యం వెళ్తేనే అవి ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ స్వయం ప్రకాశరాలు ఎవరు? కేవలం అమ్మవారు మాత్రమే. అందుకని అమ్మనేమంటున్నాం? స్వప్రకాశాయే అంటున్నాము. రెండోది మనోవాచామ గోచర. మనహో మనస్సు చేత, వాక్కుల చేత గోచరం కానిది, అనగా గ్రహింప వీలు కానిది. మనస్సుకు వాక్కుకు గోచరం కానిది. వేదంలో వాకు ఎవరినైతే వర్ణించలేదో, మనస్సు ఎవరినైతే పొందలేదో అతడే బ్రహ్మ అని చెప్పబడింది. ఇక్కడ ఏం చెప్తున్నారట? వాక్ ఎవరిని వర్ణించలేదో, మనం మాటలతో ఎవరినైతే వర్ణించలేమో, ఇది ఇలా వర్ణించేసి అమ్మ ఇంతే అనగలుగుతామా? ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో చెప్పాలి. ఇంకా అది మన మాటలకి దొరకనే ఒక వర్ణన అనమాట అమ్మవారు అంటే. అలాగే మనసు ఎవరినైతే పొందలేదో, మనం ఎంత ప్రయత్నించినా మనసుతో, మనసు అంటే ఆలోచనతో, ఆలోచన ఉన్నంతసేపు మనం బ్రహ్మను పొందలేం కదా. ఆలోచన ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు బ్రహ్మను పొందుతాం. అందుకని ఏమంటున్నారు? మనసు దేన్ని పొందలేదో, మనసు యాక్చువల్గా ఏంటి? దేన్నైనా పొందగలుగుతుంది.
అది ఆలోచిస్తే కాసేపు అమెరికా వెళ్ళిపోతుంది, కాసేపు పక్కింటికి వెళ్ళిపోతుంది, ఎక్కడికన్నా వెళ్ళొచ్చేస్తుంది. మరి భగవంతుని దగ్గరికి అంటే అక్కడ మనసు పనిచేయదు. అన్ని చోట్ల మనసు పనిచేస్తుంది, కానీ దేవుడి దగ్గరికి బ్రహ్మ దగ్గరికి అనేసరికి మనసు పనిచేయదు. ఎందుకంటే ఎక్కడైతే మనసు ఆగిపోతుందో అక్కడ మనం బ్రహ్మను పొందగలుగుతాం అనమాట. సో ఏమంటున్నారు, ఎక్కడైతే వాక్కు వర్ణించదో, ఎక్కడైతే మనసు పొందలేదో దాన్నే బ్రహ్మ అంటున్నారు. విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు మనోవాక్కులకు అతీతమైంది, జ్ఞానులకు మాత్రమే గోచరమైంది అయినా పరమేశ్వరికి నమస్కరిస్తున్నాను అంటారు. ఇందాక చెప్పిన కొన్ని నామాలలో కూడా ఇలాగే వివరిస్తున్నారు. ఆ పరమేశ్వరి అవజ్ఞానస గోచరమైంది. సృష్టిలో ముందు పుట్టిన వాటికి తర్వాత పుట్టిన వాటి గురించి తెలుస్తుంది, కానీ తర్వాత పుట్టిన వాటికి ముందు పుట్టిన వాటి గురించి తెలియదు. అన్నింటికన్నా ముందు నుంచి ఉన్నది పరమేశ్వరి కాబట్టి ఆమెకి అన్ని విషయాలు తెలుస్తాయి. పిల్లలకు తమ తల్లి బాల్యము, వివాహం ఇత్యాది విషయాలు తెలియవు కదా. అలాగే తర్వాత పుట్టిన వాక్కు, మనసు అనేది ఇంద్రియాలకు ఆత్మ గురించి తెలియదు. అందుచేతనే పరమేశ్వరి మనోవాచామ గోచర అనబడుతోంది. అయితే ఏమంటున్నారు, ఎలా అయితే పిల్లలకి ఇది అమ్మ బాల్యం తెలుస్తుందో, అమ్మ చిన్నప్పుడు ఎలాగుంది అనేది పిల్లలకి తెలియదు. ఏదో ఫోటో చూస్తే ఆహా అనుకుంటారు తప్పితే వాళ్ళు చూడరు, ఎందుకంటే వాళ్ళ తర్వాత పుట్టుకొచ్చారు. అలాగే ఏమంటున్నారంటే ఆత్మ గురించి మనసు కానీ మాట కానీ చెప్పలేదు అంటున్నారు. ఎందుకంటే ఆత్మ ముందే ఉంది, ఇది తర్వాత పుట్టుకొచ్చాయి. అందుకని మనసుకి వాక్కి అమ్మ దొరకరు కాబట్టి మనోవాచామ గోచర అని చెప్తున్నారు. అలాగే పరమేశ్వరి పరాస్వరూపిణి, ఇది వాక్కులో ప్రథమ రూపము. బయటకు వచ్చే వాక్కు వైఖరి స్వరూపము, ఇది 4వ రూపము. 4వ రూపానికి మొదటి రూపం గురించి ఎలా తెలుస్తుంది? ముందేమంటున్నారు, ఈ పరమేశ్వరు ఉందంటే పరాస్వరూపిణి. మొన్న ఈ వాక్కుల గురించి మనం చెప్పుకున్నాం కదా, పరావాక్ అని. ఆ స్టార్టింగ్ లోపల నుంచి ఒక మాట మొదలవుతుంది. అయితే అక్కడ స్టార్ట్ అవ్వడం పరా అని అంటామని చెప్పాము. ఆ పరాస్థితిలో ఏమవుతుంది, ఆ లోపల స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ మనసులోంచి ఆ మాట అర్థం కాదు, వినబట్లేదు కదా. మనకి ఎక్కడ వస్తుంది, ఈ మధ్యమ కూడా దాటిపోయాక బయటకు వచ్చాక అప్పుడు వైఖరి, పరా వైఖరి మధ్యమ ఇలా ఉంటాయి కదా. ఇలా 4 రూపాయలు ఉంటాయి కదా. 4వ రూపం అయితే ఆ వైఖరి బయటకు వచ్చేస్తుంది కాబట్టి మన నోటు బయట నుంచి వచ్చాక ఆ సౌండ్ అనేది వింటున్నాం, శబ్దం, వాక్ అనేది. బట్ యాక్చువల్గా ఈ వాక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ హృదయంలోనే స్టార్ట్ అవుతుంది, ఆత్మ దగ్గరే ఆ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటాం, పరా అని అంటాం అనమాట. అయితే పరా గురించి మనకి తెలియడం లేదు, వాక్ గురించి అంటే వైఖరి మనకు తెలుస్తుంది. అంటే వైఖరి 4వ రూపం, ఆ తర్వాత పుట్టింది, దానికి పరా గురించి ఎలా తెలుస్తుంది, తెలియలేదని చెప్తున్నారు. ఎంత మాట్లాడైనా సరే, వాక్ బయటకు వస్తే మాట్లాడేది అయినా సరే, ఈ మాటకి కూడా లోపల ఏం మాట వస్తుందనే తెలియడం లేదు. ఎందుకంటే పర అనేది ఈ మాట ఇక్కడ వాక్ వచ్చేదానికన్నా ముందే లోపల వస్తుంది హృదయంలో. సో దాన్ని అది తెలుసుకోవడం కష్టం అవుతుంది అనమాట. అందుకని 4వ రూపం మొదటి రూపాన్ని తెలియజేసుకోలేకపోతుంది. అలాగే అవ్యక్తము, మహతత్వము, అహంకారము, ఆ తర్వాత తన్మాత్రలు, పంచభూతాలు, ఇంద్రియాలు. ఇప్పుడు వాగాది ఇంద్రియాలకు తమకు ముందు 4వ తరానికి అయినా అవ్యక్తం గురించి ఎలా తెలుస్తుంది, తెలియదు. అందుకే దేవి మనోవాచామ గోచర అనబడుతోంది. అందుచేతనే పరమేశ్వరి సాక్షాత్కారం కావాలి అంటే యోగ సాధనలో ఉన్మన్న స్థితికి చేరాలి. ఉన్మన అంటే మనసు కూడా పని చేయని స్థితి, అప్పుడే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఇవన్నీ మనసు అవన్నీ అని పనిచేస్తుంటే అప్పుడు అమ్మ దొరుకుతారా, దొరకరు కదా. అప్పుడు ఏం చెప్పారు, మనసు అంటే ఆలోచనలన్నీ ఆగిపోయినప్పుడు మాత్రమే మనకి అమ్మవారు దొరుకుతారనమాట. అందుకని ఏమంటున్నారు, ఈ మనసు కూడా పనిచేయని స్థితిని ఉన్మనా స్థితి అంటారట. అలా ఉన్మనా స్థితికి చేరితే మాత్రమే అప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తున్నారు. అందుకని అమ్మనేమంటున్నాం, మనోవాచామ గోచరాయ నమః అని చెప్తున్నాం. నెక్స్ట్ చిచ్చక్తి అంటే చిత్ ప్లస్ శక్తి అంటే చైతన్య శక్తి. చిత్ అంటే ప్రతి జీవులోనూ ఉండే చైతన్య శక్తి. నిద్రకు మెలకువకు తేడాను తెలిపేది, అర్థం కాని స్థితికి అర్థమైన స్థితికి తేడా తెలిపేది, శవానికి ప్రాణానికి తేడాను తెలిపేది ఏదైతే ఉంటుందో దాన్ని చిచ్చక్తి అంటారు. ఈ చిచ్చక్తి ఒక జీవికి మాత్రమే పరిమితం కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు కూడా సంబంధించింది. పరమాణువు నుండి పరమాత్మ దాకా పనిచేసే చైతన్య శక్తి. ఈ చైతన్య శక్తి అనేది ఒక్కళ్ళలో ఉంటుందంటే ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కదా. ప్రతి జీవి ఇప్పుడు చైతన్యంతో ఉన్నాడు, లేకపోతే ప్రాణం ఉన్న వాళ్ళ ఉన్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు ఏమన్నా అంటే దేని వల్ల జరుగుతుంది, ఆ చైతన్యం ఉండడం వల్లే కదా జరుగుతుంది. ఈ చైతన్యం ఉండడం వల్ల మనకి నిద్రలో ఉన్న మెలకు ఉన్న డిఫరెన్స్ తెలుస్తుందట.
అలాగే ఏంటన్నా అర్థమవుతుందా అర్థం కాలేదా అనే డిఫరెన్స్ కూడా తెలుస్తుందట. ఒక శవానికి ప్రాణికి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుందట. ఆ చైతన్యం అనేది ఉంది కాబట్టే కదా మనం దేనన్నా అర్థం చేసుకోగలుగుతున్నాము, మన నిద్రలోంచి మెలకులోకి వచ్చా అని తెలుసుకోగలుగుతున్నాము. లేస్తేనే వాడికి ప్రాణం ఉన్నట్టు, లేకపోతే వాడి ప్రాణం లేనట్టు లెక్క కదా. అలాగా ఏదన్నా ఒకటి మనల్ని ఏ స్థితిలో ఉన్నా తెలియజేస్తుంది అంటే అదేంటట, చైతన్యం అంట. సో అలాంటి చైతన్య స్థితిని ఏమంటున్నామంట, చిత్ శక్తి అంటామంట. ఈ చిత్ శక్తి ఒక జీవికి మాత్రమే కాకుండా అఖిలాంటి కోటి బ్రహ్మాండాలకు కూడా సంబంధించి ఉంటాయి. పరమాణువు నుంచి పరమాత్మ దాకా పనిచేసే చైతన్య శక్తి. ఈ శక్తి ఒక చిన్న పరమాణువు తీసుకుంటే అక్కడి నుంచి ఆ పరమాత్మ వరకు, బ్రహ్మ వరకు అని చెప్పాం కదా, చీమ నుంచి బ్రహ్మ వరకు, చీమ కన్నా చిన్న దగ్గర నుంచి బ్రహ్మ కన్నా పెద్ద దేవతల వరకు, త్రిమూర్తుల వరకు కూడా అమ్మవారి ఆ చిచ్చక్తే, ఆ చైతన్యమే అందరినీ నడిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని అమ్మనేమంటున్నాం, చిచ్చక్తి అంటున్నాం. చేతనారూప పైన చెప్పిన అర్థాన్ని ఇంకా వివరిస్తున్నారు. పరమేశ్వరి యొక్క నిర్మలమైన చైతన్యమే చిచ్చక్తి అనబడుతుంది. దేవి భాగవతంలోని మొదటి శ్లోకంలో సర్వ చైతన్య రూపమైన విద్యకు నమస్కరిస్తున్నాను అన్నారు. దీన్ని గతంలో వివరించుకున్నాము. సకల జీవుల దేహాలు యందు చైతన్య రూపంలో ఉంటది. చిచ్చక్తి యొక్క ధర్మమే చైతన్యము. ఇదే ధ్రువకళ, సాధాఖ్య కళ, చిత్కళ, ఆత్మకళ, పరమాకళ అనబడుతుంది. ఇది సహస్రానాన్ని స్థానంగా చేసుకుని శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు యందు తాను ఉంటూ వాటిని గురించి తాను తెలుసుకొని వాటితో సంబంధం ఏమాత్రమూ లేకుండా ఉంటుంది. అదే చైతన్య రూపము. అమ్మవారు ఎలా ఉంటారట, మనలో మన జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థ ఎందులో ఉన్నా సరే వాటిలో అమ్మ ఉంటారు కదా. అమ్మ ఉంటారు, మనల్ని గమనిస్తూ ఉంటారు. తప్పితే మనతో అమ్మ సంబంధం ఏం పెట్టుకోరు. మనం దుఃఖంలో ఉంటే దుఃఖం, సుఖంలో ఉంటే సుఖం, అట్లా ఏమి ఉండదు. కానీ సాక్షిగా అలా చూస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటి, అమ్మవారు మన సహస్రారం ఈ నడినెత్తి మీద ఆ స్థానంలో అమ్మవారు కూర్చొని ఆ చైతన్యము ఇందా చెప్పుకున్నట్టు ఆ చైతన్యం అమ్మవారు ఇస్తున్నారు కాబట్టి శరీరం కదులుతోంది. ఈ శరీరం ఏదన్నా ఒక పని చేస్తుంది, ఆలోచిస్తుంది, స్పర్శ తెలుసుకోగలుగుతుంది. ఏ శక్తి అయినా సరే కలుగుతుంది ఇందులో అంటే దేని వలన, అమ్మవారిచ్చే ఆ చైతన్య శక్తి వలన. ఆ చైతన్యం ఎక్కడి నుంచి అమ్మ ప్రసరింపజేస్తున్నారట, మన సహస్రారాన్ని స్థానంగా చేసుకున్నారట. మన నడినెత్తి మీద ఆ సహస్రారం చక్రం ఉంటుంది కదా, ఆ మధ్యలో ఆ బిందువులో అమ్మవారు ఉండి మన ఈ శరీరాన్ని మొత్తాన్ని నడిపిస్తూ ఉంటారనమాట. సో అలాగా ఏమంటున్నారు, అంతటా అమ్మ నడిపిస్తూ ఉన్నా సరే మనకి మళ్ళీ మనం చేసే పనులకి అమ్మవారికి సంబంధం ఉండదు కదా. మనం ఏదో తప్పు చేసిన అమ్మకు సంబంధం, అమ్మ నడిపించారు కదా అంటే అక్కడ అలా కాదు. అమ్మ చైతన్యాన్ని ఇస్తున్నారు అంతవరకునే. నీకు ఆలోచన శక్తిని ఇస్తున్నారు, కానీ ఆ ఆలోచనని నువ్వు సరి అయిన మార్గంలో పెట్టుకోవాలా, తప్పుగా ఉపయోగించుకోవాలా అనేది నీ ఇష్టం. సో అదే అమ్మ మనకి కొంత స్వాతంత్రాన్ని ఇచ్చేసారు. ఏమని, నేను శక్తిని ఇస్తాను, ఆ శక్తిని ఎలా వాడుకోవాలో నువ్వు చూసుకో అని చెప్పారనమాట. ఇప్పుడు ఏదో ఒక మార్గం ఉంది, అది సరే తిన్నగా ఎవరో చెప్తారు, ఇటువైపు కుడివైపుకి వెళ్తే మీరు ఆ గమ్యానికి వెళ్తారని చెప్తారు. మనమేమో తెలియకపోయినా అబ్బాయి లేదు వాడు చెప్తే నేనేం వినాలి, మన ఎడం వైపుకి వెళ్ళాం మనకు ఎంతకాలమైనా మన గమ్యం చేరం. ఇంకా అలాగా ఒక చెప్పుడు లాగా అమ్మ మనకి చైతన్యాన్ని ఇచ్చేస్తారు. జ్ఞానము అన్ని తెలియదా అంటే ఏం తెలియదు అనడానికి ఏమీ లేవు. అంతవరకు మాక్సిమం అన్ని అమ్మ ఇస్తూనే ఉంటారు. ఇచ్చిన మనం ఏం చేస్తామంటే మన సొంత తెలివితేటలో ఉపయోగించి అందులో ఏదో బుద్ధిని, సరి అయిన ఆలోచన లేని వాటిని కలుపుకొని ఏం చేస్తామంటే ఆ వెళ్ళాల్సిన సక్రమైన గమ్యానికి, ఆ మార్గానికి వెళ్లకుండా వేరే 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 వైపు తిరుగుతూ ఉంటాం అనమాట. అందుకని ఏమంటున్నారు, అమ్మవారి చైతన్య స్వరూపమే, కానీ మనం చేసే ఏ పనితో అమ్మవారికి సంబంధం ఉండదు. సో మనం ఏం చేస్తున్నాం అనేది అమ్మ కేవలం సాక్షిగా చూస్తారే తప్పితే అంతకన్నా అమ్మేం చేయరు అనమాట. అందుకని ఇక్కడ అమ్మవారిని ఏమంటున్నాము, చేతన రూప. ఆ చేతనం అనేది కేవలం మనకే కాదు, మనుషులకే జీవులకే కాదు, మొత్తం విశ్వ చైతన్యం. ఎక్కడ చైతన్యం ఏం జరుగుతున్నా సరే అన్నిటికీ అమ్మవారి నుంచి చైతన్యం వస్తుంది కాబట్టి. లేకపోతే ప్రతిదీ జడమే అంట. మనమవని, సూర్యుడవని, చంద్రుడవని ఎవరైనా సరే జడమే అట. వాటికి అమ్మవారి నుంచి ఆ ప్రకాశం అందుతుంది కాబట్టి అవి కానీ మనం కానీ తిరుగుతున్నాయి, మనలో చైతన్యం వస్తుంది. అమ్మవారి నుంచి వచ్చిన చైతన్యాన్ని మనం ఎలా వాడుకోవాలనేది మన బుద్ధి మీద ఆధారపడి ఉంది. మనం కనుక సన్మార్గంలో నడిచి ఆ ధర్మాన్నే పట్టుకొని సరిగ్గా జ్ఞానంతో ఉంటే కనుక అమ్మవారి పాదాన్ని పట్టుకొని ఇంకా గమ్యం మనకి మోక్షమే అవుతుంది అనమాట. అలా కాకుండా ఉంటే తప్పుగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, అమ్మవారు చైతన్య స్వరూపిణిగా అందరిలోనూ ఉన్నారని చెప్తున్నారు. సర్వం శ్రీ అమ్మ చరణ అరవిందార్పణమస్తు. లోక సమస్త సుఖనో భవంతు.